ఏ పెట్రోల్ రండి ఎండకు రండి ఈ వేసవికాలం సందర్భంగా ఇక్కడ రొంపల్లి సంతోష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ప్రతిరోజు కూడా స్పందన బాగుంది. దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది వరకు రోజు తింటున్నారు. ఈరోజు అన్నదాతగా కల్వ రాజశేఖర్ గారు వారి పెళ్లి రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే రోజు ఒక మన 100 మందికి వంట చేయాలి, దావత్ చేయాలంటే ఎంతో కష్టము. అటువంటిది ఈ నిర్విరామంగా గత ఒక 3-4 సంవత్సరాల నుంచి రాగి అంబలి మజ్జిగ రెగ్యులర్గా ఉంటుండే. ఈసారి కొత్తగా ఫస్ట్ టైం అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది. అందుకు ఆ భగవంతుడు ఆయనకు ఇటువంటి శక్తి ఇచ్చి అందరినీ కూడా ఒక సంఘటితంగా చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం. జై వాసవి, జై జై వాసవి. వైశ్య ఫెడరేషన్ మరియు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 రోజుల క్రితం నిత్య అన్నదానం 2 నెలల కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రతిరోజు 12:30 ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈరోజు 10వ రోజు. ఈరోజు ముఖ్య అతిథులుగా తాండూరు డిఎస్పీ గారు ఇక్కడికి విచ్చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. వారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇలా కార్యక్రమాలు చేసినందుకు ఇంకా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా మమ్మల్ని మాకు తప్పకుండా మాకు సహకరిస్తామని చెప్పి తెలియజేయడంతో మేము సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తప్పకుండా సార్ రాబోయే రోజుల్లో కమిటీ నుండి ఏ విధంగా సాయమైనా కూడా తాండూరులో ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా సరే తప్పకుండా మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈరోజు ఈ అవకాశం కల్పించి మేము మా ఆహ్వానం మేరకు సార్ ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి. పట్టణంలో వైశ్య ఫెడరేషన్ తరఫున ప్రతిరోజు 10 రోజుల నుంచి ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు వైశ్య సోదరులు. అందులో భాగంగా ఈరోజు కల్వ రాజశేఖర్ గారు వారి యొక్క వివాహ దినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వారు సాయం చేస్తున్నారు. ఈ పట్టణంలో ఉన్న పేదలు కార్మికులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని అందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి అనుమతిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అట్లాగే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేదలకు సాయం చేయాలని కోరుకుంటున్నాను.